ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు కోర్టులో ఒక కేసు ఫైల్ అవుతుంది ఫర్ ఫ్యామిలీ కేసు, కానీ దాన్ని కౌంటర్ ఫైల్ చేయకముందే, అంటే జవాబు ఫైల్ చేయకముందే దాన్ని మీడియేషన్ సెంటర్ పంపిస్తారు. ఎందుకు అంటే ఒక కేసు వేసినప్పుడు ఆ జవాబులో ఎన్నో ఒకళ్ళకొకళ్ళు అంటే వాళ్ళ ఎలిగేషన్స్, మళ్ళీ వీళ్ళ ఎలిగేషన్స్ అవి ఎక్కువ ఫ్లేర్ అప్ అవ్వకముందే కోర్టుకి వెళ్ళిపోతుంది. కోర్టులో మీడియేషన్ సెంటర్ ఉంటుంది, కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్ అంటారు. వెళ్ళినప్పుడు ఆ మీడియేషన్ సెంటర్ అందులో ఉండే లిస్ట్ ఆఫ్ అడ్వకేట్స్ని సెలెక్ట్ చేస్తుంది ఎవరికి ఇవ్వాలి ఈ మ్యాటరు అనేది. సో అక్కడ వాళ్ళు డేట్స్ ఇస్తారు, టైము 3 months ఉంటుంది. ఇంకా ఒకవేళ సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఇంకొంచెం ఇస్తారు. సో అది అక్కడ సెటిల్ అయిపోయింది అనుకోండి, కోర్టుకి వెళ్ళిపోయి సెటిల్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అదే ప్రొసీజర్, అంతేగాని కోర్టులో లాగా ట్రయల్, క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్, ఎవిడెన్సెస్ ఇవేవి ఉండవు మీడియేషన్లో. మళ్ళీ ప్రైవేట్ మీడియేషన్లో కూడా అంతే, వాళ్ళకి నచ్చినట్టుగా వచ్చి ఇద్దరు కూర్చోవచ్చు, ఇన్విటేషన్ పంపొచ్చు, ఇద్దరు వచ్చి కూర్చొని ఒక ప్రైవేట్ సీనియర్ మీడియేటర్స్ అంటే 40 hours ట్రైనింగ్ చేసిన వాళ్ళు, ట్రైన్డ్ మీడియేటర్స్ కూర్చొని వాళ్ళ కోర్టు దాకా కూడా వెళ్లకుండా, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. అంటే మనకు ఆ కేసుల్లో వెళ్ళి మీరు అన్నట్టుగా అది ఎంతో టైము ఇవన్నీ చేసుకునే బదులు టైము, మనీ ఇదంతా ఇక్కడ సెటిల్ చేసుకోవచ్చు.